రైట్ బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక నియోజకవర్గం. చాలా దూరం నుంచి వస్తారు. ఎట్లా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మరి కేసీఆర్ గారు రావడం, ఎల్కతుర్తి దగ్గర సభ స్పీచ్ ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? ఈ సభకి మేము రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన దగ్గరగా చూడటం, ఆయన స్పీచ్ వినటం చాలా రోజుల తర్వాత, దగ్గర ఒక సంవత్సరం తర్వాత ఆయనతో ఉండటం, ఆయనతో మాట్లాడటం మేము వింటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏమన్నా బెస్ట్ గా మీకు ఆయన స్పీచ్ లో ఏది బాగా నచ్చింది? ఆయన దాంట్లో మనం ఇది అని చెప్పేసి ఏరడానికి ఏముండదు. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన ఫస్ట్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కటి బాగానే ఉంది. అంతే చూస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ పోరాటం ఉంది అది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి మీలాంటి కార్యకర్తలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఉంటాం. ఈ స్పీచ్ ద్వారా మీరు ఎంతవరకు మోటివేట్ అయ్యారు? మోటివేషన్ అనేది సార్ ఎప్పుడు వస్తారు, సార్ ఎప్పుడు స్పీచ్ ఇస్తారు, మేము ఇంకా జనాల్లోకి ఎంత ఎక్కువగా తీసుకెళ్తామని చాలా రోజులు ఎదురు చూస్తున్నాం. అది ఈ సభతో మాకు చాలా క్లారిటీ వచ్చింది. మేము వెళ్ళిన తర్వాత మేము ఊళ్ళో చాలా మందికి మోటివేషన్ చేయగలుగుతాం. అంతేనా? రైట్, మీరేమంటారు బ్రదర్? బాగుందా? చాలా సంతోషం రావడం. సార్ స్పీచ్ గురించి మనం చెప్పేంత కాదు. సార్ ఎప్పుడైనా స్పీచ్ నెంబర్ 1 మాట్లాడతాడు, బాగుంటది. నాకు బాగా నచ్చింది. సార్ నచ్చిందా? చాలా రోజుల తర్వాత మాట్లాడుతుంటే అంటే ఎంత మోటివేషన్ ఫీల్ అయినా? సంవత్సరంన్నరగా వస్తుంది సార్ బయటికి రాలేదు. కొంచెం ఈ మధ్యన వచ్చిండు. కొత్త సభ పెట్టడం కూడా జనాలలో కూడా కొంచెం సంతోషంగా, చాలా ఉత్సాహంగా ఉంది. అందరూ ఇంత బయలుదేరి వచ్చారు. ఎంత లక్ష మంది తెలియదు, లక్షలు వచ్చారు. జనాలు అయితే బాగానే వచ్చారు, క్రౌడింగ్ అయితే బాగానే ఉంది. అవును సార్. రైట్, అక్కడ నుంచి అంటే మీరు అట్లా వెహికల్ వేసుకొని తీసుకొని వచ్చారా? సార్ కోసం వచ్చాం మేము. అంతే, మేము ఈ ఖర్చు ఆ ఖర్చు ఆలోచించలేదు. అతను చూడటం కోసం వచ్చాం. చాలా సంవత్సరాలు అక్కడ నుండి వచ్చాం. గ్రేట్. అంటే మామూలుగా మీ అంటే ఈ స్పీచ్ కి సంబంధించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను కూడా ఎండగట్టడం జరిగింది. బేసికల్ ఎట్లా ఈ ప్రభుత్వం ఎట్లా క్వశ్చన్ చేస్తారు? రేపు రానున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఏ విధంగా మీరు యాజ్ ఎ బీఆర్ఎస్ కార్యకర్తగా ముందుకు పోతారు? మామూలుగా సార్ ఇవి ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసేంత లేదు వాళ్ళ దగ్గర. ఓకే, చాలా నెరవేర్చలేదు, నెరవేర్చేంత ఓపిక లేదు. జస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ భద్రాద్రి కొత్తగూడెం రైట్, ఏమనిపిస్తుంది మరి సార్ స్పీచ్ ఇన్న తర్వాత? సార్ చుట్టే అది ఒక వరం అండి. ఎందుకనంటే సార్ రాక చాలా అయింది. సార్ చూడడమే ఒక వరమా? ఎందుకని అని చెప్పనా, సార్ వచ్చినాకే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి ఒక్క ఊరికి కానీ వాటర్ అనేది సదుపాయం వచ్చింది. ఓకే, మా ఊర్లో వాటర్ లేక చాలా ఇబ్బంది పడింది. ఈ రోజు ఇంటికి ఒక 20 బకెట్ల నీళ్ళు వస్తాయి. మరి ఇప్పుడు ఏమైంది మళ్ళీ? అప్పుడు వాటర్ లేదు సార్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారినాక ఏమైతుందంటే వాటర్ వారానికి ఒక 2-3 సార్లు రావట్లేదు. అంటే మీరు ముగ్గురు మీ జిల్లాకు 3 మంత్రులు ఉంటారు, ఒక డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. అంటే ఏం చేయలేకపోతున్నారు? ఉన్నారు కానీ పని చేయట్లేదు సార్. పని అయితే ఏం చేయట్లేదు. రైట్, మీరు కూడా అదే. మీ పేరు ఏం పేరు బ్రదర్? సంతోష్. ఎలా అనిపిస్తుంది సార్ స్పీచ్ తర్వాత? చాలా బాగుంది సార్. చాలా బాగుందా? అంటే ఏం బాగా నచ్చింది మీకు? అయితే ఇంతకు ముందు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసిన ప్రతి ఒక్క పనులు కానీ, ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి కానీ అవి ఏ విధంగా సక్సెస్ అయ్యాయి అనేది వివరించడం ఒకటి బాగా నచ్చింది. తర్వాత మన ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ లో వాళ్ళు చేయలేకపోతున్న హామీలు ఇచ్చి చేయలేకపోతున్న వాటిని విమర్శించడం అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన ప్రతి నియోజకవర్గాల వారికి చూసుకుంటే ప్రతి ఒక్క ప్రజల దగ్గర ఉన్న మాట ఏంటంటే, వీళ్ళు హామీలు అయితే ఇచ్చారు కానీ అమలుపరచడంలో వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు, విఫలం అయ్యారు. వాటిని కొంచెం తీసుకెళ్ళగలిగితే ఏదైనా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ సారికైనా చూడటానికి వాళ్ళ వైపు కొద్దిగా అంటే రాలేకపోవచ్చు గవర్నమెంట్ వాళ్ళది, కానీ కొంచెం అయినా చూస్తారనేది ఒక నా అభిప్రాయం. ఓకే, రైట్. ఎక్కడి నుంచి వచ్చినావు? పెద్ద మనిషి భద్రాచలం నుంచి వచ్చినావు. అంటే డైరెక్ట్ రాముడు దర్శనం కోసం, సభ కోసం, మీటింగ్ కోసం చూసినావా సభ? చాలా సంతోషంగా అనిపించింది. ఏమనిపించింది? చాలా సంతోషం అనిపించింది సార్ స్పీచ్. అంటే మనం ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలన్నింటినీ కేసీఆర్ నిట్ట నిలువుగా మొత్తం నిలదీశాడు. ఓకే, మనం వాళ్ళని గెలిపేయడం వల్ల మనం ఇంత లాస్ అయ్యాం. మనం 14వ స్థానంలో పడిపోయాం. 1వ నంబర్ స్థానంలో ఉన్న తెలంగాణ 14వ స్థానంలో పడిపోయామని ప్రజలందరికీ వివరించి పూర్తి సమాచారం. సారథి స్పీచ్ అంటే ఇది ఒకటి నెంబర్ 1 స్థానంలో ఉన్న తెలంగాణ 14వ స్థానంలో పడిపోవడం అంటే మన తెలంగాణ ప్రజలు సిగ్గుచేటు అనిపిస్తుంది నాకైతే. అంతేనా? అంటే బేసికల్ గా ఎట్లా ఉంటుంది అంటే 20 సంవత్సరాల సభ కాబట్టి స్పీచ్ కూడా అంటే మీరు అనుకున్న స్థాయిలో ఉందా? బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ అంటేనే వరంగల్ సభ అంటేనే బ్రహ్మాండంగా అనిపిస్తుంటది ఎప్పుడైనా.
ఎక్కడ పెట్టినా కేసీఆర్ సభ ఎక్కడ పెట్టినా అది ప్రజల్లో మంచి విజయాన్ని అందిస్తుంది. మీరు భద్రాచలం టెంపుల్లో ఉంటారా? మీ సొంతూరే భద్రాచలం. ఇది శ్రీరామ మాల, మాల దీక్ష. అక్కడ నుంచి ఎట్లా వచ్చారు? అక్కడ నుంచి బస్కి వచ్చాను, సొంతంగా వచ్చాను. సొంతంగా బస్ ఓన్లీ సభ చూడడానికి అంతే. నాయకుడు ఎవరు అంటే వాళ్ళు కార్లలో వచ్చారు, బస్సు పెట్టామన్నారు కానీ బస్సులలో వాళ్ళు భద్రాచలం నుంచి వాళ్ళు బస్సులు పెట్టలేదు, వేరే ఊరి నుంచి వచ్చాయి, వెంకటాపురం చెర్ల నుంచి. నేను భద్రాచలం నుంచి నేను బస్సు డైరెక్ట్ వచ్చాను ఇక్కడ. డైరెక్ట్ వచ్చాను. రైట్. అంటే హసన్పర్తి నుండి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాను. మళ్ళీ అక్కడ నుండి లారీ బస్సులు అన్ని దండం పెట్టాలి. రైట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పరకాల నియోజకవర్గం సంగ మండలం. అవును, నిన్న మాట్లాడినట్టున్నారు కదా నాతో. ఓకే, ఎట్లా అనిపించింది సార్ స్పీచ్ అంటే ఈరోజు ఈ యొక్క సభను చూసినా, ఈ యొక్క మాటలు విన్నా కూడా ఈ రోజు నుండి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి ఈ రోజు నుండి నిద్ర పట్టకపోవచ్చు బహుశా. ఎందుకోసం అంటే 25 సంవత్సరాలు పార్టీ నుంచి ఎన్ని కార్యక్రమాలు చేసి, ఎన్ని ఉద్యమాలు చేసి మరి ఒక రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి ఒక నాయకుడు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుందని చెప్పి ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలు కూడా క్షుణ్ణంగా వాళ్ళు ఆలోచించేస్తున్నారు. అంతేనా? రైట్. మీకేమనిపించింది? నెక్స్ట్ నేను ఈ సందర్భంగా ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు ఒక విషయం అంటాడు ఎప్పుడైనా, నేను కూర్చున్న ఈ సీఎం సీటు నాకు ఎవరో ఇవ్వలేదు, తొక్కుకుంటూ వచ్చి నేను ఈ సీట్లో కూర్చున్నా అని చెప్పేసి అంటాడు. నేను ఈ వేదిక ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి తొక్కింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కుకుంటూ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ నాయకులను తొక్కుకుంటూ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తొక్కుకుంటూ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విహెచ్ హనుమంతరావు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, ఇలాంటి నాయకులను వాళ్ళను తొక్కుకుంటూ వచ్చి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు. అంటే ఈరోజు వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నా, నువ్వు తొక్కుకుంటూ వచ్చినది నీ పార్టీ నాయకులను తొక్కినవు, కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చిన 10 లక్షల మంది ఒక్కసారి నీ నెత్తిన అడుగేసి తొక్కితే నువ్వు పాతాళానికి పోవడం ఖాయం. రాబోయే ఎన్నికల రోజులలో ఖచ్చితంగా నువ్వు జైలుకు పోయి, ఇదివరకు పోయొచ్చినావు 420 రేవంత్ రెడ్డి, కంపల్సరీ నీ బ్రతుకు కూడా మళ్ళీ ఒకసారి జైలుకు పోవడం ఖాయం అని చెప్పేసి నేను వేదిక ద్వారా చెప్పగలుగుతున్నా.